నక్షత్రాన్ని వెంబడించి ఇంచుమించుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. మళ్ళీ మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడిగితే చెప్పండి, జ్ఞానులు ఎప్పుడు ఎప్పుడు ప్రయాణం చేశారు చెప్పండి? రాత్రా పగలా? పగలెందుకు ప్రయాణం చేయలే? పగల నక్షత్రం కనపడిద్దా? అంటే చూడండి, నిద్ర త్యాగం చేశారా? అసలు మన వాళ్ళకి 10 అయితే చాలు, ప్రార్థనలు ఉంటే నిద్ర వస్తుంది, ఇంటికాడ ఉంటే రాదు. దెయ్యాలాగా 12 దాకా కూర్చుంటాం, ఎక్కడ టీవీలు ఎదురు, ఫోన్లు ఎదురు. కానీ చర్చిలో కూర్చోం కానీ ఊగిపోతుంటాం 10ంటికి. ఎందుకంటే నిద్ర త్యాగం చేసే మైండ్ ఉండదు. కానీ జ్ఞానులు చూడండి, రాత్రిపూట నక్షత్రం రాత్రి కనపడింది, వాళ్ళు ఏం చేశారంటే రాత్రంతా ప్రయాణం చేస్తానే ఉన్నారు. అంటే చూడండి, వీళ్ళు ఎంత కష్టపడ్డారు దేవుడిని వెతుక్కోవడానికి. సింపుల్ గా జ్ఞానులు వచ్చేసి బంగారు సామ్రాన్ని బాగా ఇచ్చేసారని మనం చెప్పుకోకూడదు. వాళ్ళ కష్టం ఎంత దాగుందో చూడండి దీంట్లో. చూడండి, వాళ్ళు ఫస్ట్ వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు, వారి సమాజాన్ని విడిచిపెట్టారు. రెండోది ఏంటి తెలుసా? వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేశారు దేవుడి కోసం, వారి యొక్క నిద్రను కూడా త్యాగం చేశారు దేవుడి కోసం. ఈరోజు మరి మనం